మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. అమ్మ గురించి మాట్లాడుకుందాం. అమ్మ అంటే మలయాళ ఇండస్ట్రీ. సినిమా అవకాశాల పేరుతో తనపై మలయాళ డైరెక్టర్ బాబురాజ్ లైంగికంగా వేధింపులకు గురి చేశారు అని చెప్పి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు. ఆమెకు సవాలు విసిరారు ఆ డైరెక్టర్ గారు. జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలుగులోకి వచ్చిన తరువాత మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి చాలా మంది మహిళలు తాము ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ వారు ధైర్యంగా ముందుకొచ్చి ఏం జరిగిందనేటువంటి వివరాల్ని వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తన చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించారనమాట. ఒక సినిమాలో నటించే అవకాశం ఇస్తాను అని చెప్పి బాబురాజు గారు తన ఇంటికి ఆహ్వానించగా వెళితే విశ్రాంతి తీసుకోమని చెప్పి ఒక గదిని చూపి తనని వేధించారు అని చెప్పి శారీరకంగా ఆ సదరు జూనియర్ ఆర్టిస్ట్ ఒక మీడియా సంస్థతో మాట్లాడడం జరిగింది. ఆ ఆరోపణలు వినేటువంటి డైరెక్టర్ గారు ఎవరైతే తనపై ఇలాంటి ఆరోపణలు చేశారో ధైర్యం ఉంటే ముఖం చూపించి బహిరంగంగా మాట్లాడాలి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ ఈ సభ్యత్వానికి డైరెక్టర్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి యాక్ట్రెస్ శ్వేతా మేనన్ గారు డిమాండ్ చేయడం, అయితే అధ్యక్షుడు మోహన్ లాల్ గారు సహా 17 మంది కమిటీ సభ్యులు అమ్మకు రాజీనామా చేయడం ఇక్కడ గమనార్హం.